నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబును ఆశీర్వదించారు. పట్టణ 21, 22 వార్డులో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. మీరు గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటాం. వెన్నుపోటు మీకు అలవాటు. ఎన్టీఆర్ కు, రాజకీయ పార్టీలకు, ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరే కదా. చంద్రబాబును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ఫైర్. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకి ఆశీస్సులు ఇవ్వాలి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వినతి. పార్టీ ఆఫీసులో 53 మందికి 23 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన అలపాటి. జేఎస్ ఫిట్నెస్ జిమ్ లో రక్తదాన శిబిరం 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు. రక్తదానం చేసిన 25 మంది జేఎస్ జిమ్ స్టాఫ్ మిత్రులు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం పొందుతున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 53 మంది లబ్ధిదారులకు 22,97,828 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పేదల వైద్య సేవల కోసం సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో 25 నెలల కాలంలో 1000 మందికి 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, నల్లిబోయిన నాగేశ్వరరావు, భీమవరపు చిన్నకోటిరెడ్డి, నాయకులు మంగమూరి హరిప్రసాద్, పసుపులేటి త్రిమూర్తి, వంగ సాంబిరెడ్డి, కేసిన కోటేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, మల్లవరపు విజయ్, జొన్నాదుల మహేష్, ఇదిర వెంకట పూర్ణచంద్, కాటం రవి, ఆర్సుమిల్లి వెంకటేశ్వరరావు, అర్జున్, కన్నయ్య, షావుల్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 53 మందికి ఈ వారంలో 22,97,828 రూపాయలు వైద్యపరంగా సహాయాన్ని అందించడం జరిగింది. వీరందరి కూడా ఆరోగ్యం కుదుటపడాలని, మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి చేసిన సహాయానికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది, తెలుపుకుంటా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మందికి ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 8 కోట్ల రూపాయలు సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రారో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవటం జరుగుతూ ఉంది. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గొప్ప సేవా తత్పరతో, మానవతా దృక్పథంతో ఎక్కడ ఎవరు ఎప్పుడు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ఈ కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఆదుకోవటానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. సంక్షేమం పేరుతో పెన్షన్లు అట్లాగిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉన్నారో అంతమంది కూడా మనం చదువు చెప్పిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దీపం పథకం కింద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈ రోజున మన అందరం కూడా సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులు వయసుతో పని లేకుండా ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున అన్నదాత సుఖీభావ, ఎవరైతే రైతు ఉన్నాడో పొలాన్ని నమ్ముకొని మనకి 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి సేద్యం కోసం కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 20,000 ఇస్తున్నటువంటి ఘనత. మరి ముఖ్యంగా ఈరోజు బాపట్లలో మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎక్కడైతే చేనేత
మగ్గాలు ఉన్నాయో, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఈ రోజున ఈ పండగ చేసుకోవడం జరిగింది. చేనేత కార్మికుల పండగ అని చెప్పి ఇంకా సహాయకారిగా ఉంటా ఉంది. ఏ విశ్వాసంతో అయితే, నమ్మకంతో అయితే ఈ రోజున మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకంతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ పాలన మీతోనే ఉంది. ప్రజల వద్దకు పాలన, ప్రజలతోనే పాలన, ప్రజా పాలన ఈ రోజున అమలు చేస్తున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం అని చెప్పి. గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటామని ఎన్టీఆర్కు పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరే కదా అని చంద్రబాబును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ధ్వజమెత్తారు. శాంతియుత నిరాహార దీక్ష శిబిరాలపై దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. మెగా డిఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తెనాలి మార్కెట్ సెంటర్లో ఏర్పాటైన రిలే నిరాహార దీక్షలు రెండో రోజున శుక్రవారం కొనసాగాయి. పట్టణ విద్యార్థి విభాగ నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. శిబిరాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. దీక్షల భగ్నం కోసం శిబిరాలపై పత్రికలు ప్రముఖంగా ప్రచురించడాన్ని ప్రస్తావించారు. మీరు గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, ఆ తర్వాత వారికి వెన్నుపోటు పొడవడం మీకే చెల్లిందన్నారు. బీజేపీతో పొత్తు లేనప్పుడు నరేంద్ర మోదీని తిట్టడం, పొత్తు ఉన్నప్పుడు పొగటాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెబుతూ అలాంటి కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్న మహానుభావుడు మీరే కదా అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడవడం మీ నైజమని అన్నారు. జనం ఇప్పటికీ నీరాజనాలు పలుకుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ప్రజాపక్షాన పోరాడుతుంటే దీక్ష శిబిరాలపై దాడులు చేస్తారా అంటూ నిలదీశారు. మీరు గొడ్డల్ పార్టీ అంటుంటే మేము టీడీపీని వెన్నుపోటు పార్టీగా ప్రజలకు తీసుకెళ్తామని హెచ్చరించారు. మెగా డిఎస్సీల అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందేనని స్పష్టం చేశారు. తొలుత రెండో రోజు దీక్ష శిబిరం పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణ పార్టీ యోజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో యోజన విభాగ పట్టణ అధ్యక్షుడు కామెపల్లి లక్ష్మయ్య, మదిర రవితేజ, అద్దంకి సుధాకర్, షామిల్, ఓసన్న, ఆవుల మంద శాండి, ఈశ్వర్, తుమ్మాటి నాని, పవన్, గోపి, కారుమంచి కన్నా, నిట్టా బాలు పాల్గొన్నారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మల్లబోయిన రాము, కొండూరు నాని శిబిరాన్ని సందర్శించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగిన డిఎస్సి ఎగ్జామినేషన్స్లో జరిగిన అవకతవకలపై ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు రెండో రోజు విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రెండో రోజు తెనాలి నియోజకవర్గంలో ఈ రిలే నిరాహారం జరుగుతున్న సందర్భం. మీరు వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటే మేము తెలుగుదేశాన్ని వెన్నుపోటు పార్టీ అన్నామా? మీది వెన్నుపోటు పార్టీ కాదా? ఏ రకంగా వెన్నుపోటు పార్టీ కాదు? ఈ పార్టీ ఫౌండర్ నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎలక్షన్స్లో అనేక రకాల పార్టీలతో పొత్తు పెట్టుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న పార్టీ ఏముంది? ఏదన్నా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ పార్టీయే. ఈ రకంగా ఏం మాట్లాడతాడు? మోడీ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడేమో ఆయన మంచివాడు అంటాడు, మోడీ గారితో పొత్తు లేకపోతేనేమో మోడీ గారిని తిడతాడు. మోడీ గారిని తిట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అయ్యా డిఎస్సిలో అన్యాయం జరిగింది, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు, దాని మీద ఎంక్వైరీ అయ్యిందంటే శిబిరాల మీద దాడులు చేయటం ఏందండి? శిబిరాల మీద దాడులు చేస్తా వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ, ఇది ఏం సంస్కృతి అంటున్నా? దయచేసి ఇప్పుడైనా మానుకోండి. ఏం మేము చెప్పలేమా ఇది వెన్నుపోటు పార్టీ అని? ప్రజల్లోకి మేము వెళ్ళామా వెన్నుపోటు పార్టీ అని? ఈరోజు రెండో రోజు వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న రెండో రోజు రిలే నిరాహారంలో పాల్గొన్న యువజన నాయకులకి అలాగే పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న, ఇవాళ, రేపు అలాగే సోమవారం నాడు
ఈ మెగా డిఎస్సిలో జరిగిన దీని మీద ఎంక్వైరీ చేయాలన్న దీని మీద నియోజకవర్గ ర్యాలీ సోమవారం నాడు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరగబోతుంది. దీని యొక్క ఎజెండా ఉద్దేశం మెగా డిఎస్సి పేరుతో జరిగిన దగాని మీరు సరిచేయాలని, ఎవరైతే డిఎస్సి ఎగ్జామినేషన్స్ నష్టపోయిన ఆ సిస్టమ్ మీద పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం తరపున రీలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. రెండవ రోజు కూటమి ప్రభుత్వం డిఎస్సి విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవటం వేలాది మంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రోజున లోకేష్ గారి అసమర్థత ఇది. స్టూడెంట్స్ స్టడీ హాల్స్లో కూర్చొని మగ్గిపోతున్నారండి. పేరెంట్స్ ఎంతవరకైనా ఫీజులు కడతారు? కష్టపడి చదివిన స్టూడెంట్స్కి ఇలా పేపర్లు లీక్ చేసుకుంటా చదవని వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ చదువుతూ ఉన్న వాళ్ళని వెనకబడేస్తూ ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థులకి న్యాయం చేయాలి. ఈ అవకతవకల్ని సరి చేసుకొని ఆయన సరిచేయాలి, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఫీజు బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులని కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఫీజు బకాయిలు చెల్లించిపోవడం వల్ల గవర్నమెంట్, అందువల్ల ఈ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందెత్తున ఫీజు బకాయిలు చెల్లించవలసిందిగా అందరం కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థి యువజన విభాగాల తరపు నుంచి డిమాండ్ చేస్తూ, మరి ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద జగా డిఎస్సి మీద నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి. మరి నిరుద్యోగ భృతి కూడా మీరు 3,000 ఇస్తామని చెప్పి గెలవంగానే వాగ్దానం చేసి అంత మటుకి పిల్లలకి నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి లాగా మరి ప్రజల్లో మీ యొక్క అవినీతి ఏ విధంగా వెళ్ళింది అనడానికి ఇది దీని ఒక నిదర్శనం. ఇవాళ విద్యార్థులకు యువజన విభాగం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ మీకు కళ్ళు తెరవాలని చెప్పి మరి కోరుకుంటూ, అలాగే మరి నీట్ ఎగ్జామ్లో మరి జరుగుతున్న తెనాలి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న డిఎస్సి అవకతవకలపై జరుగుతున్న ఈ యొక్క నిరాహార దీక్షని అందరూ వచ్చి ఇక్కడ బాగా చేస్తున్నారు. మా తెనాలి నియోజకవర్గ శివన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ జయప్రదం చేయాలి. రేపు జరుగుతున్న కొంచెం భారీ ఎత్తున జరుగుతుంది, రేపు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా ఎదురయ్యే పరిస్థితుల్ని రైతులు ఆకలింపు చేసుకుంటూ పంటల్ని సాగు చేయాలని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి సూచించారు. రూరల్ మండల గ్రామం పెదరావూరులో శుక్రవారం రైతన్న మీకోసం ఎల్నినో నివారణ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, తెనాలి ఎంపీడీఓ అతోడు దీప్తి, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, ఉద్యాన శాఖ అధికారి టి నిత్యశ్రీ, జలవనరుల శాఖ ఇంజనీర్ శివరామకృష్ణ, పశు వైద్యులు మౌనిక, ఏపీఎం జయశ్రీ, సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యవసాయ విధానాలు, నీటి సంరక్షణ, పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, పంటల బీమా, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే రైతులు తమ పంటలు నమోదు చేసుకోవడం, పంటల బీమాను సద్వినియోగం చేసుకోవడం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. రైతులు అడిగిన వివిధ సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పి మురళీ శ్రీనివాస్, గ్రామస్థాయి కమిటీ సభ్యులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. వర్షం పడినట్లే అంతా కూడా బాగుంది. మనం వర్షం పడుతున్నా కానీ పరిస్థితులు హీట్ వేవ్స్ ఉండటం వలన మనకి ఒక వర్షం పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే పంట దిగుబడి తగ్గుద్ది, పంట ప్రభావం చూపుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వరి వేసుకున్న రైతులు అయితే ఓకే, ఇంకా ఎవరైనా వేసుకునే పోయే రైతులు ఆరుదర పంటలు వేసుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రతి పొలాన్ని సందర్శిస్తున్నాం అని చెప్పడమే కాదు, ఖచ్చితంగా సందర్శించి ఆ క్రాప్ స్టేజ్ ఏంటనేది ఒకసారి మీరు నోట్ చేసి ఫొటోస్ ద్వారా ప్రతి రైతుతో మాట్లాడాలి. అవేర్నెస్ క్యాంప్స్ ఇంకా పెరగాలి. ఇప్పుడు ఇక్కడ గట్టిగా రైతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే ఏదో మనం ఇంకా ప్రాపర్గా వాళ్ళకి ప్రొక్లమేషన్ జరగాలి, అంటే ఎక్కువ చెప్పాలి. నువ్వు 10 మందిని కూర్చోబెట్టి చెప్పేసాం మనం మమ అనిపించామంటే నాట్ కరెక్ట్ నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను లెక్క చూస్తే 821 మంది రైతులు ఉన్నారు. ఖాతాలు చూస్తే నా రికార్డు తగల 918 ఉంది. 1730 ఎకరాలు మొత్తం మాగాని అయితే 1502 ఎకరాల్లో పంట వేసింది. చెప్తా ఉన్నారు కదా, మీ సైడ్ నుంచి కూడా రైజ్ చేసిన క్వశ్చన్స్ అవి నోట్ చేసుకుని తెలుసా అని ఆన్సర్ చేస్తారు, లేకపోతే పైకి ఎస్కలేట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంకా బెటర్గా రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది.
సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడంతో పాటు మీతోటి రైతులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ ప్రోగ్రాంలోనూ అలాగే ఇచ్చిన సలహాలను పాటించేలాగా అందరూ కోఆపరేట్ చేస్తారని భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్న 21-22 వార్డులో గురువారం రాత్రి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించారు. స్థానికులను కలుసుకొని వారికి అందుతున్న సౌకర్యం సమస్యల్ని తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం సామాజిక మార్పు కోసం చేస్తున్న కృషిని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్థిక వనరులు సరిపడా లేకున్నా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు. గత 5 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలించిన 5 ఏళ్లలో ఏ వర్గానికి సంబంధించి మీరు న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సంక్షేమ పరంగానా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరంగానా, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన అమరావతి పరంగానా, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించిన అంశాల్లో మీ పాత్ర ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జాబ్లెస్ క్యాలెండర్గా ప్రకటించిన మీకు ఈ రోజున ఈ అంశాల మీద మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పాడిందే పాటరా పాచిపల్లి దాసుడా అన్నట్టు ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటే గొంతు ఉందని చెప్పి, నోరుందని చెప్పి, నాలుక ఉందని చెప్పి, విమర్శించే భావస్వేచ్ఛ ఉందని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీకి తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజకీయ పార్టీ లక్షణాలు మీకు ఎవరికైనా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సిద్ధాంతపరమైన ఆలోచన మీకు ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు పాలించిన 5 ఏళ్ల కాలంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో పరదాలు కట్టుకొని తిరిగిన వాళ్ళు, చెట్లు నరికిన వాళ్ళు, మీరు ఇంక దేని గురించి మీరు మాట్లాడటానికి అర్హత ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ అర్హత లేనటువంటి మీరు ఈ రోజున మరలా ప్రజల్లోకి వచ్చి మాకేదో ఉంది, ఏదో జరిగిపోయింది, ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి అంటే, ఇవాళ మీరు నిన్న కాక మొన్న హైకోర్టులో 2వ పిల్లేశారు. ఎందుకు కొట్టేశారు? దేనికి కొట్టేశారు? అంటే మీకు కనీసం ఏ రకంగా పిల్లేయాలో కూడా తెలియకుండా బుర్ర జల్లాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు చీకొట్టి మీకు 11 సీట్లకు పర్మిట్ చేశారు. అయినా కూడా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా భావదారిద్ర్యంతో మీరు మాట్లాడేలాగా భాష దారిద్ర్యం, భావదారిద్ర్యం 2 ఉన్నాయి మీకు. ఆ రకంగా మీరు మాట్లాడి పబ్బం కట్టుకోవాలనుకుంటే ఇది కుదిరే పని కాదు. ప్రజల్ని రెచ్చగొట్టద్దు. ప్రజలు తిరగబడే కాలం వచ్చేసింది. ప్రజలే మీకు బుద్ధి చెబుతారు మరలా. ఇది శాశ్వతం. నేను చెప్పిన మాట శాశ్వతం. అది గుర్తుపెట్టుకొని మీరు మసిలితే మంచిది. అంతేగాని మీరు ఏదేదో మాట్లాడితే సహించి ఊరుకోవటం అనేది సాధ్యం కాదు. ఇంకా పైన మీరు బోండా మా మీద దాడి చేశాడు, లేకపోతే ఇంకోటి అంటే మీ ఇష్టం వచ్చి మాట్లాడితే ఊరుకోవడానికి ఏమన్నా ఇక్కడ సిద్ధంగా లేదు ఎవరు. ప్రజలు ఈ రోజున తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగం వస్తే మీకు ఉద్యోగం ఎట్లా వచ్చిందో మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతిభతో కూడినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకుంటే, వాళ్ళ ప్రతిభతో పట్టం కట్టితే వాళ్ళకి ఈ రోజున దాన్ని కూడా మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు. మీలాగా ప్రశ్నాపత్రాలని దొంగలించాలా, మీలాగా చనిపోకపోయినా కూడా చనిపోయినట్టుగా కారుణ్య నియామకాలు చేయలా. మరి అలాంటి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేసి ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న వరి పైరును కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీతో కలిసి శుక్రవారం శివసాంబరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 రోజుల నుండి 10 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలో వదిలివేసిందని ఆయన ఆవేదన చెందారు. 2003లో సాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజీకి చేరిన గానీ కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో 80 టీఎంసీలతోనే కృష్ణా డెల్టాలో వారబందీ విధానం అమలు చేసి పంటలు పండించిన అనుభవం ఉందని వివరించారు. 1 నెల ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు వరి నారుమళ్లు పోసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సంగతిని సాంబరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరచాలని నిర్ణయంలో భాగంగా
నీటి విడుదల తగ్గిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు. ఎల్లిన ప్రభావంతో వరి పండదని అంచనాతో బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. రైతు బజార్లో ప్రభుత్వం కిలో 52 రూపాయలకి ఇస్తున్న బియ్యం అన్నం వండితే శుద్ధ అయిపోతుందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన తెలిపారు. పట్టిసీమ అన్ని పంపుల్ని పని చేయించి పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా డెల్టాకి సాగునీరిచ్చి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం ముందుగానే కాలువలకి సాగునీరు ఇస్తాం కాబట్టి జూన్ 15వ తారీఖుకి వరిని నారులు పోసుకోండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఎల్నినో వచ్చింది కాబట్టి వరి సాగు చేయొద్దు అనే ప్రచారం చేయటం అనేది చాలా అత్యంత దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే గతంలో చూసేట్లయితే ప్రభుత్వం 2003లో వారబందీ పెట్టి రైతులకి సాగర్ జలాశయంలో నీరు తక్కువగా ఉన్నా కానీ డెడ్ స్టోరేజీ ఉన్నా కానీ నీరిచ్చి పంటల్ని పండించేందుకు ప్రభుత్వం ఆదుకుంది. అటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ విధమైన మాటలు మాట్లాడటం వలన రైతాంగం కౌలు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ప్రభుత్వానికి పట్టిసీమ నుంచి ప్రతిరోజు అన్ని పంపులని కూడా ఆడించి 5,000 క్యూసెక్కుల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా నీరు తీసుకొని రైతులను ఆదుకోవాలి. అట్లాగే ఈ ఎలినినో ప్రభావంతో గుత్త వ్యాపారస్తులంతా కూడా బియ్యం నిల్వలన్నీ కూడా నిల్వ చేసుకుని ఇవాళ బియ్యం అధిక రేట్లకి అమ్ముతున్నారు. ఈ అధిక రేట్లకు అమ్మడం వలన సామాన్య పేద ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం రైతు బజార్లో 52 రూపాయలకి బియ్యం విక్రయిస్తున్నామని చెప్పారు. మేము నిన్న తీసుకొని వండితే బియ్యం అంతా కూడా శుద్ధ తినే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఇచ్చే బియ్యం కూడా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఉట్టి మాటలు కాకుండా గట్టి మాటలు ప్రజల్ని ఆదుకునే విధంగా చేయాలని కూడా మేము కోరుతున్నాం. అధ్వాన రహదారులపై ప్రజల ఆగ్రహం మొదలవుతుంది. రూరల్ మండలం అంగలకుదురు ఎడ్లపల్లి ప్రధాన రహదారి మరమ్మతులు డిమాండ్ చేస్తూ చావవారిపాలెం వద్ద రాస్తారోకో చేశారు. తెనాలి రూరల్ మండలం చావవారిపాలెం గ్రామం వద్ద శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంగలకుదురు ఎడ్లపల్లి ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో పాఠశాలకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రహదారి గుంతలతో నిండిపోవడంతో ప్రమాదాల భయం వెంటాడుతుందని ఆవేదన చెందారు. ప్లకార్డులు పట్టుకుని రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు గ్రామస్తులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. దీంతో అంగలకుదురు ఎడ్లపల్లి రహదారిపై ఇరువైపుల వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న అంగలకుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. రహదారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, పనులు ప్రారంభించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఆయన హామీతో విద్యార్థులు, గ్రామస్తులు ధర్నా విరమించారు. మేము తెలుగుదేశమే బండేసుకుని వస్తుంటే మమ్మల్ని ఆపంతా మమ్మల్ని ప్రతి ఘోరంగా తిడుతున్నారు. తెలుగుదేశం అయ్యా మీరు, తెలుగుదేశం లీడర్లే కదా మీరు రోడ్డు వేయడం తెలియదా అని ప్రతివాడు తిట్టేవాళ్ళే. మా పిల్లలు 6 సార్లు వెళ్ళాలి. మేము కొట్టుంది మా జీవనోపాధి మాది అక్కడ అంగలగూతురు. నేను టీ స్టాల్ మీద భార్య భర్తను వెళ్ళి టీ స్టాల్లో చేసుకోవాలా? ఈ రకంగా రోడ్డు మీద ఎత్తి మీరు ఎట్లా బతకాలి చెప్పండి? గవర్నమెంట్కి వేయాలి మేము ఓట్లు, మాకు న్యాయం చేయాలిగా మీరు. మేము 6 సార్లు తిరుగుతున్నాం, నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయ్యింది. రోడ్లు అయితే గుంటల మయం, ఆటో వాడు ఎటు నుంచి వస్తాడో తెలియదు మాకు. మరి వాడు మంచి రోడ్డు చూసుకుంటాడు, వాడు కూడా ఎడుస్తాడో తెలియదు నాకు. నేను వెళ్ళి ఇతరం గుద్దుకుంటున్నాం. ఏంటి దీని పరిస్థితి ఏంటి? దీని పరిణామాన్ని మీరు పెద్దవాళ్ళు చూడాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని ఎవరి మీద ద్వేషంతో మేము చేయటం. ఒక్క 5 నిమిషాలు, ఒక అరగంటకే సార్ ప్రజలు బాధపడుతున్నారు అంటున్నారే. మేము బాధపడుతున్నాం కదా సార్. మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు సార్? ఒక 5 నిమిషాలు మీరు రోడ్లు వేస్తారని హామీ ఇచ్చారు, కానీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మాది తెనాల్లో మరి నాదెండ్ల మనోహర్ గారు మరి మినిస్టర్ గారు
మరి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు పక్కన, వేమూరు నక్కానందబాబు గారు, మరి 2 ఎమ్మెల్యేలు మంత్రి ఉండి కూడా ఈ కేంద్ర మంత్రి ఉన్నారు, ఈ రోడ్డు వేయలేకపోతున్నారు. మా యందు దయ ఉంచి ఈ రోడ్డుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైన అవుతుంది. 2 సంవత్సరాల పైన అయినా కానీ కనీసం మా రోడ్డుని పట్టించుకున్న దాఖలా అయితే లేదు. ఇప్పుడైతే ఎవరో వచ్చారు, అధికారులు అయితే వచ్చారు, వచ్చి నాగభూషణం గారు వచ్చి రంగలగుదురు గ్రామం నుంచి 10 రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అనేటువంటిది లభించింది, నేను మాట్లాడతాను, మీరు కూడా రండి, నేను మీ సమస్యని పరిష్కరిస్తానని చెప్పి మాతో మాట్లాడటం జరిగింది. 10 రోజులు ప్రభుత్వంతో మా సమస్యలను విన్నవించుకుంటాం. 10 రోజుల్లో కనుక మా సమస్యకు పరిష్కారం కనుక రాకపోతే కనుక ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈరోజు మా గ్రామంతోనే మొదలైంది, తర్వాత మాత్రం ఇది పక్క గ్రామాలకు కూడా వ్యాపించింది. విద్యార్థులు యువత తలుచుకుంటే సైకిల్ మీద రోజు పడుతున్నాం, మళ్ళీ సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్తున్నాము, మళ్ళీ నైట్ వచ్చేసరికి ఏం కనపడక పడిపోతున్నాము. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మరి మేము వెళ్ళేటప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు లైట్లు ఉండక మళ్ళీ పడిపోతున్నాం ప్రతిదానికి. మళ్ళీ ఏదో ఒక బండ్లు అడ్డంగా వస్తున్నాయి, కనపడక ఎట్లా ఇబ్బందిగా ఉంటుంది. మాకు రోడ్లు వేయాల్సిందే. చావారిపాలెం మా ఊరు తెనాలి మండలం. నైట్ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు ఉండట్లేదు, సరైన లైట్లు లేవు, ఎలా రావాలి? మాకు రోడ్లు కావాలి, లేకమ్ము రోడ్లు వేసేదాకా లేకమ్ము. జరగాలి, రోడ్లు మాత్రం పడాలంతే. పడిందాక మేము ఒప్పుకోము, పడాల్సిందే. ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. రోడ్లు వేసిందాక మా సమస్యని ఓకే, ఇంతవరకు మా సమస్య మీకు తెలియదు కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు మేము చెప్పాంగా మా సమస్య అంటే మేము చెప్తున్నాంగా, మా బాధలు మేము చెప్తున్నాంగా. మా బాధలు చెప్తున్నామా లేదా? సమస్య తీర్చాలా, తీర్చరా మీ ఉద్దేశం? మీ గవర్నమెంట్కి వదిలేస్తున్నాం. రాజకీయాలలో రావాలి, ప్రభుత్వం రావాలి, మాకు న్యాయం జరగాలి, పోరాటం ఆగదు. కొంత చేసిన పనికి నాకు బిల్లు వచ్చిందాక ఈ రోడ్డు వేయటానికి లేదని అతను కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చి ఉండటం మూలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వంలో గోతులు పడిన అన్ని రోడ్లని దాదాపు 70% భర్తీ చేసుకుంటూ వస్తూ ఉంది. ఇది చేయలేకపోవడానికి ప్రధాన కారణం స్టే ఆర్డర్ రావటం, అతను ఎక్కువ పర్సెంటేజ్ లెస్ చేయటం, కొంత వర్క్ చేసిండి ఆ బిల్లు అతనికి రాకపోవటం, ఇలా కొన్ని పరిణామాలు జరుగున్నాయి. ఇవన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత ఆనందబాబు గారి దృష్టికి, ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే 2 నియోజకవర్గాలకు సంబంధించిన రహదారి ఇది అయితే ప్రధానంగా చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. దాన్ని ఎలా పరిష్కారం చేయించాలో నేను వీళ్ళు గ్రామస్తులు వస్తే రేపు ఈ 4 రోజుల మినిస్టర్ గారు వచ్చిన రోజు నేను వీళ్ళందరూ తెలియపరిచి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మరి ఆర్ఎండ్బి వాళ్ళని, మన డి గారిని, ఈ గారిని కూడా ఒకసారి మినిస్టర్ గారి ద్వారా పిలిపించి పరిష్కారం ఎలా గతంలో కోర్టులో ఉన్నదాన్ని ఎలా చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు టెంపరీగా ఏం చేయాలా, లేకపోతే శాశ్వత పరిష్కారంగా దీనికి నిధులు తీసుకొచ్చి రోడ్డు వేయటం, ఈ మూడింటి మీద నేను మంత్రి గారితో మాట్లాడించి దీన్ని నేను రెక్టిఫై చేయగలను మేము కోరుతాం. 3 years, but many years we are living here. But the condition of the road is very bad. See, for us, some of us, they are able to go by vehicles. They are spared. But others, auto olas and others, no? I mean, I am not demeaning anyone, but I am saying that bikers, others, they are meeting with an accident. Night, they are not able to come. So you might have seen and you would have taken the videograph of everything. But at the same time, we don't find any solution for this. So today I am very happy that the students and others are here to assert their rights. So I am very happy about it. But they are doing it in they are not going in violent way. అనుమానాస్పద పరిస్థితిలో వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా రేపల్లి మండలం గ్రామం పిరాట లంకకు చెందిన భూమిడి అమ్మన్న ఆలియాస్ చంటి అనే వ్యక్తి తెనాల్లో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్న మినీ వ్యాన్ లో మృతి చెంది కనిపించాడు. రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి ఉన్న మినీ వ్యాన్ లో చంటి చనిపోయి కనిపించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి దగ్గరున్న ఆధారాలతో గుర్తించారు. అతనికి 35 ఏళ్ల వయసు ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. క్లూజ్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. శవ పరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పట్టణంలోని జేఎస్ ఫిట్నెస్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో రక్తదానం శిబిరం నిర్వహించారు. జేఎస్ జిమ్ స్టాఫ్ మిత్రులు 25 మంది రక్తదానం చేశారు. జేఎస్ ఫిట్నెస్ అధినేత 3వ డాన్ బ్లాక్ బెల్ట్ అంతర్జాతీయ శిక్షకుడు జాతీయ రెఫరీ కొక్కిలిగడ్డ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిపారు. రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వారు 18 ఏళ్లు దాటిన వారు ప్రతి 6 నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయొచ్చని తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ షేక్ జానీ రసల్, కార్యదర్శి నాలం శ్రీమన్ నారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు కుర్రా శ్రీను, రాజకుమార్, పాముల రామ, కోచ్లు విజయ్, ఈశ్వర్తో పాటుగా రాజేష్, శ్రవణ్ కుమార్, వెంకట్, ఫనీ, చంటి, పోతురాజు, శివరామకృష్ణ, డాక్టర్ నయనిక, డాక్టర్ అనిత, ఐ ప్రసాద్, వెంకట మనోజ్, షేక్ ఇర్ఫాన్, డి మణికంఠ సాయి తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా ఏంటంటే బ్లడ్ అనేది వేస్ట్గా పంపించే కన్నా అనేది దాన్ని ఒక ఇద్దరికి బెస్ట్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చాము. కంప్లీట్ అయింది. 3rd ఇయర్లోకి మరి అనుకుంటున్నాను. సో వారికి శుభ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి బ్లడ్ డొనేట్ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని సార్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కూడా చాలా మంచిది. ఎవ్రీ మరి 3 monthsకి 6 monthsకి మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో కొత్త రక్తం అనేది వస్తుంది. ఈ బ్లడ్ సెల్స్ అనేవి బ్యాడ్ బ్లడ్ సెల్స్ అనేవి పోతాయి అన్నమాట. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉర్దూ పాఠశాలలో మదర్సాలో చదివి హఫీజ్ అలీ ముఫ్తీ కోర్సులు పూర్తి చేసిన ముస్లిం విద్యార్థుల్ని గుర్తించి వారికి వక్ఫ్ బోర్డు ద్వారా LLB పూర్తి చేసే అవకాశం కల్పించాలని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ సూచించారు. ముస్లిం విద్యార్థులు LLB చేయడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ముస్లిం కావాల్సిన చట్టబద్ధమైన రక్షణ లభిస్తుందని ఆయన మీడియాతో మాట్లాడారు. అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా తాము వివిధ సంస్థలు ముస్లిం మత పెద్దల ద్వారా యువతను LLB చదివేందుకు ముందుకు రండి, మేము చదివిస్తామని ప్రకటించిన నిన్న విజయవాడలో జరిగినటువంటి వక్ఫ్ బోర్డు మీటింగ్లో గౌరవ వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి నా తరఫు నుంచి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనారిటీ యువత, ముఖ్యంగా ముస్లిం యువత ఇంజనీరింగ్ అనో లేదా MCA అనో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో అత్యంత ప్రాముఖ్యతగా కలిగినది LLB. లా వైపు వీళ్ళని ఎలా తీసుకురావాలి, లా చేయడానికి వీళ్ళకి ఏ విధంగా వక్ఫ్ బోర్డు ద్వారా సహకారం అందించాలి అనే దాని మీద నేను ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఎంత పిలిచినా ఇప్పుడున్న యువత రావట్లేదు. కాబట్టి ఎవరైతే మదర్సాల్లో ఇతర ముస్లిం ఇన్స్టిట్యూషన్స్లో చదువుకొని ఉంటారో ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలు, వాళ్ళని మనం LLB చేయించాలి, వాళ్ళని పిలిపించి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి వక్ఫ్ బోర్డు సభ్యులందరూ కూడా మంచి ఆలోచన అని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే రాబోయే సంవత్సరంలో లాసెట్ ఎగ్జామ్ రాసి హాఫీజు, ఆలిము, ముఫ్తీ చదివి ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులు ఎవరైనా సరే, విద్యార్థులు మన తెనాలి నియోజకవర్గంలో ఎవరన్నా ముందుకు వచ్చి LLB చేయడానికి వస్తే వాళ్ళకి నా తరఫు నుంచి ఫ్రీగా చదివించడానికి వాళ్ళ బాధ్యత మొత్తం నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ముస్లిం విద్యార్థికి కూడా దీనివైపు LLB చదవడానికి దృష్టి సారించాలని, భవిష్యత్తు మొత్తం కూడా లా వృత్తి మీద ఆధారపడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడిచిన నెల 29/7 CEDM ఆఫీసు మన మంగళగిరిలో DGP గారి ఆఫీస్ పక్కన ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే మైనారిటీ పిల్లలు, ఇక్కడ మైనారిటీలు అంటే ఓన్లీ ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్స్, సిఖ్స్ అండ్ జైన్స్ వీళ్ళు కూడా మైనారిటీస్ కిందకు వస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ సంస్థ దగ్గరికి వెళ్ళి హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి, కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడానికి, మన UPSC ఎగ్జామ్స్కి కానీ, Group 1 కానీ, Group 2 కానీ, అట్లా అదేవిధంగా టెట్ ఎగ్జామ్ కానీ, DSC కానీ, అదేవిధంగా SI సెలక్షన్స్ కానీ, కానిస్టేబుల్ సెలక్షన్స్ కానీ ప్రభుత్వం తరఫు నుంచి ప్రకటించే ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మనం అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఫ్రీగా మనకి కోచింగ్ ఇస్తారు. అక్కడ లభించే ఆ విద్యతో మనం ఏదైతే మన లక్ష్యాలను పేదరికం వల్ల ఆపుకుంటున్నామో అలా ఆగకుండా అక్కడ మనం మన ఆశయాలను, అవకాశాలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు.
రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవార్లకు ఆషాఢపు సారే బోనాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని శుక్రవారం అంగలకుదురులో గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నాగరప్పముకి గంగనమ్మకి ఆషాఢపు సారే బోనాలు కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. భక్త బృందం అంతా కూడుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అందరికీ కూడా సారే సమర్పించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన చేశారు. ఏలేశ్వరపు వెంకట శివకుమార్ శర్మ పూజ కార్యక్రమం అర్చన చేశారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ వీరంకి నాగరాజు పర్యవేక్షించారు. అంగలకుదురు గ్రామంలో వేచేసినటువంటి శ్రీ మహాలక్ష్మి దేవస్థానం నందు 8వ తారీఖు అనగా ఆషాఢపు సారె కార్యక్రమం ప్రతి సంవత్సరము కూడా ఆనవాయితీగా జరుగుతుంది. ఆషాఢపు సారె బోనాలు కార్యక్రమం ఇది 2వ సంవత్సరము. ఆడవాళ్ళందరూ కూడా గ్రామం అంతా అంగలకుదురు గ్రామం అందరూ కూడా కూడుకుని మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢపు సారె బోనాల కార్యక్రమము ఇక్కడ నుంచి నాగారప్పమ్మ, గంగానమ్మ తల్లి, అలాగే శివాలయము పార్వతమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమము అయిన తర్వాత మహానైవేద్య కార్యక్రమం అనంతరము తీర్థ మహామంత్ర పుష్పము కార్యక్రమం జరుగును ప్రతి సంవత్సరము కూడా. రూరల్ మండలం జగ్గడిగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం కీటకజనిత వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ మండల గ్రామం సంగజాగర్లమూడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ రమ్మవత్ శ్రీలతాభాయ్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు అవగాహన కల్పించారు. దోమల వల్ల మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని చెబుతూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వ ఉన్న వర్షపు నీటిలో మడ్డి ఆయిల్ కానీ వాడిన వంట నూనెను కానీ పిచికారీ చేసినట్లయితే దోమలు నివారించవచ్చన్నారు. ఇళ్లలో నిల్వ ఉన్న వాటికి వారానికి ఒకసారి తప్పకుండా పారబోయాలని తెనాలి పట్టణ సబ్ యూనిట్ ఆఫీసర్ అందె బాలచంద్రమౌళి, పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ జిఆర్ మీనా, పిహెచ్1 ఆంతని, చిన్నారి రోజీ, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్ కె శ్రీనివాసరావు, రషీద్, నవీన్, సయ్యద్ కరీముల్లా, వేణుగోపాల్, శ్రీనివాస్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, కొంచెం లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ కడ్డీలు వెలిగిస్తే వాళ్ళు కనుక ఆ పొగ ఇన్హేల్ చేస్తే అది ఇంకా ఎక్కువైపోయింది, వాళ్ళకున్న ప్రాబ్లం ఎక్కువైపోయింది. సో ఈ 3 అవాయిడ్ చేయండి. సో ఎర్లీగా డోర్స్ క్లోజ్ చేసుకోండి, తర్వాత బ్యాట్స్తో ప్యాకింగ్ చేయండి. వీలైనంత వరకు మరీ ముఖ్యమైనది ఏంటంటే ఇన్ని చేసినా అసలు లేకపోతే కష్టం. ఏంటది? బాడీ ఇమ్యూనిటీ. మనకి బాడీ ఇమ్యూనిటీ లేకపోతే ఒకరికి 100 దోమలు పుట్టినా ఏం కాదు, ఇంకొకరు 1 దోమ పుట్టినా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా ఫైలేరియా కేసు చూసారా? బోధకాలు చూసారా? ఇంత బాగా వాసిపోయింది. మనకు అవసరం అలాంటి వ్యాధులు. భయం ఉండాలి, ఏ డిసీజ్ రాకుండా నా వరకు నేను హెల్తీగా ఉండాలన్న భయం ఉండాలి. బాధ్యత ఉంటే మనకి ఎలాంటి రోగాలు అనేవి దగ్గరికి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీకి వాటర్ అనేది సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబును ఆశీర్వదించారు. పట్టణ 21, 22 వార్డులో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. మీరు గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటాం. వెన్నుపోటు మీకు అలవాటు. ఎన్టీఆర్ కు, రాజకీయ పార్టీలకు, ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరే కదా. చంద్రబాబును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ఫైర్. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకి ఆశీస్సులు ఇవ్వాలి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వినతి. పార్టీ ఆఫీసులో 53 మందికి 23 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన అలపాటి. జేఎస్ ఫిట్నెస్ జిమ్ లో రక్తదాన శిబిరం 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు. రక్తదానం చేసిన 25 మంది జేఎస్ జిమ్ స్టాఫ్ మిత్రులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please subscribe to our YouTube channel.